నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన 4 పాకిస్తానీలు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేశాడని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కుర్చీ కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని బెదిరించి ప్రలోభాలకు గురి చేయడం జరిగిందని టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టిన తీరుపై రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆశ్చర్యంతో కుప్పం వైపు చూస్తుందన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో 1000 తలల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్లిపోయిందంటే, నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం 6 సీట్లే ఉన్నప్పటికీ కూడా, 6 మంది కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా, ఈ రోజున దినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు 50 లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం వలన రాష్ట్రం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది. ఇంత దారుణమా? ఆ కుప్పం మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలవకపోయినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలోకి చేరాలని వచ్చినా వాళ్లను చేర్చుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. వాళ్లను చేర్చుకొని మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విశాఖపట్నం మున్సిపాలిటీ కావచ్చును, గుంటూరు మున్సిపాలిటీ కావచ్చును, తిరుపతి కార్పొరేషన్ కావచ్చును, ఇలా అనేక ప్రాంతాలలో మీరు చేసినటువంటి చేష్టల వలన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల ఒక ఏహ్యభావాన్ని ఏర్పరచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఉదాహరణకు తాడిపత్రిలో కేవలం 1 సీటుతోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అధికంగా మున్సిపల్ కౌన్సిలర్లను గెలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. సమావేశం రేపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు వస్తున్నారు. ఇంకా మిగతా నాయకులు పాల్గొంటారు. అంటే మొత్తం నాయకులు కాదు, దీనికి ఒక ప్రధానంగా కొన్ని అంశాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ సంఘటన సంరచన
కార్యక్రమం. అదేవిధంగా ఇటీవల రాజకీయ పరిస్థితుల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం సుమారుగా 2 o'clock ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, ఒక వరంగల్ వాసిగా ఒక విషయం ఇవాళ ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న వరంగల్ అనే పేరుతోని కేసీఆర్ సభ జరిపాడు. ఆయన ఏమనుకుంటుండంటే టీఆర్ఎస్ మోడల్ అంటే, కేసీఆర్ మోడల్ అంటే ఇట్లే ఉంటుంది, ఇది గతంలో సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పుడు కూడా అవుతాం అనే యొక్క భ్రమలో ఇంకా విహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అందుకోసమే ఎప్పుడో ఏడాదిన్నరకు ఒకసారి బయటకు వచ్చుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిక్ మీటింగ్ జరపడం, ఏదో ఒకటి అడ్డంగా మాట్లాడడం, దానిపైన ప్రజలు చర్చించుకోవడం, ఆ తర్వాత మళ్ళా 6 నెలలకో 1 yearకో మళ్ళా ఒక మీటింగ్ పెట్టి బయటికి రావడం. ఇది కేసీఆర్ మోడల్, బీఆర్ఎస్ మోడల్, ఫామ్ హౌస్ మోడల్. ఇది ఇట్లనే సక్సెస్ అవుతుందనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇట్లనే మళ్ళీ అధికారంలోకి వస్తామనే యొక్క ఆనంద డోలికలలో ఊగిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ ప్రజలు ఇవాళ చాలా విజ్ఞులు. తెలంగాణ ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇటువంటి యొక్క అప్రజాస్వామిక నియంత పార్టీకి కాలం చెల్లిపోయింది. అక్కడ మీరందరూ చూసినాం, మేమందరం చూసినాం. కేసీఆర్ గారు కాకుండా ఆ పార్టీలో మాట్లాడింది ఎవరో మీరు చూసిండు. ముందు ఆయన ఎవరో మీకు తెలుసు, ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే ఆ పార్టీని ఇంకెవ్వరు లేరా? ఆ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది లేనే లేదా? పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఏమైందని నేను అడుగుతున్నా. 200 కోట్లు పైగా ఖర్చు పెట్టింది నిన్నటి మీటింగ్కు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2 లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి 1,60,70,000 పంపిణీ చేసినాం. హైదరాబాద్ శివారులో మా దుందిగల్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ కొల్లూరు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం. వారు దాదాపు అందరూ కూడా ఇండ్లకు పోయినారు. ఈరోజు వాటిలో కనీస వసతులు తాగునీరు అందించలేకపోతుంది ప్రభుత్వం. 16-17 నెలలు అవుతుంది. వాళ్ళు ఇంట్లో తాళం వేసుకొని ఉంటే వారికి నోటీసులు. ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం, ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో, చేతగాని తనంలో మీరు ఖాళీ మీరు ఇళ్లలో ఇమీడియట్ నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యను తీసుకొని ఈ 2 BHKని పేరు తీసేసి మళ్ళీ ఇందిరమ్మ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తానికి ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడుతూ ఉంది. వాళ్ళు ఇల్లు కట్టలేరు, ఇందిరమ్మ ఇల్లు కట్టరు, చేత కాదు. 2 సంవత్సరాల దగ్గర వస్తూ ఉంది. ఎక్కడ మట్టి దోవలే పని ఎక్కడ స్టార్ట్ కాలేదు. కానీ మేము కేసీఆర్ గారు కట్టించినటువంటి ఆత్మీయ భవనాలు అవుతున్నాయో 2 bedroom డిగ్నిటీ హౌసింగ్ అవుతుందో దాని స్కీమ్ కింద ఇచ్చేటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యకు కారణం మరి ఎవరు? ప్రభుత్వం కాదా? ఈ యొక్క 2 పడగల ఇళ్ళలో తాగునీరు అందించలేకపోతున్నారు, కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు. అక్కడ ప్రజలుండి చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సరఫరా ఏంటయ్యా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇళ్ళని ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇల్లు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మానుకోవాలా? తక్షణం ఈ 2 పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో కట్టి పేదలకు ఇచ్చే ఇండ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు తప్పవు. మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్టు లేనట్టు, ఏ సమస్యలు లేనట్టు, ప్రజల్లో అందరూ బాగున్నట్టు, అందరూ కడుపు నిండి ఉన్నట్టు అయినట్టు లెక్క అనుకొని ఆయన అందాల పోటీలపైన సమీక్షిస్తున్నాడు. కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఒకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో
స్పష్టత లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండం కాదు, చివరి 6 నెలలలో లాస్ట్ 6 monthsలో మా గురించి రెఫరెన్స్ మాట్లాడానంటే ఇప్పుడు నేను ఏమీ చేయను, హామీలేం నెరవేర్తించను, లాస్ట్ 6 నెలల ఎన్నికల ముందు ప్రజలకి ఏదో నేను మీద వేసేసి వాళ్ళకి ఏదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటానే ఒక దురాలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. చివరి 6 నెలలనే నేను చేస్తాను, ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు దోచుకుంటాను, దాచుకుంటాను, లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను, మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పాల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే. నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని అంటే, ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా తప్పించుకోవడాకన్నా, అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకేమవుతూ, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్తానీయుల నివాసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత గడువులోగా వారంతా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి నేటితో ఆ గడువు ముగుస్తుంది. ఈ ఆదేశాలను అనుసరించి తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ జితేందర్ పర్యవేక్షణలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో నమోదైన పాకిస్తాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు నిబంధనల ప్రకారం శంషాబాద్ లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు. పోలీసుల ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్న 4 పాకిస్తాన్ పౌరులు నగరాన్ని వీడి వెళ్లారు. వీరిలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఆమె కుమార్తె, మరో మహిళ ఉన్నట్లు తెలిసిందే. స్వల్పకాలిక వీసాలపై ఉన్న పాక్ పౌరులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయ మార్గం లేదా అటారీ సరిహద్దును ఉపయోగించుకోవాలని పోలీసులు వారికి సూచించారు.
సూచించినట్లు సమాచారం. గడువు తర్వాత కూడా దేశంలోనే కొనసాగితే కఠిన చర్యలుంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడిగిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని తీసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని 2009 కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరాం గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగే కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర జైపాల్ రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సమైక్యవాదం నుండి ప్రత్యేకవాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం గారు జయశంకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి గారు కూడా తెర వెనుకుండి పార్లమెంట్లో అన్నాడు బలంగా ఉన్న రాజకీయ పార్టీలను కూడా కన్విన్స్ చేసి మరి తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వారు అమోఘమైన పాత్ర పోషించి మేడం సోనియా గాంధీ మనసు కరిగి తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆనాడు 2014 ఫిబ్రవరి 2వ తేదీనే ఈ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నియంత పాలనను ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పడి కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ప్రజల ఆనాడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కానీ నోరు మూసుకొని ఇళ్లలో పడుకుంటే ఇందిరా పార్కు రద్దు చేశారు. ధర్నా చౌక్ అని ఇందిరా పార్క్ రద్దు చేస్తే హైకోర్టుకు మా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరి హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తేవడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పోడుభూముల సమస్య కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, కొలువులోకి కొట్లాట అనే కార్యక్రమం నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడితే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోదండరాం సారు గృహాన్ని అర్ధరాత్రి ముట్టడించి తలుపులు బలకొట్టి ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేసిన సందర్భం, ఆయనతో పాటు వందలాది మంది మా పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు. అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే ఏ శక్తినైనా ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళు పక్కకు పడేసేటువంటి కార్యక్రమం దాన్ని కేసీఆర్ గారు స్వీకరించారు. కాబట్టి ఈ నియంత పాలనను తుదముట్టించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ కోదండరాం గారి సారథ్యంలో కలిసి వచ్చే శక్తులతోటి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా మా పార్టీ గత 7 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంది. ఇలా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు మాట్లాడుతూ పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టి కరిపించాలని హెచ్చరించారు. ఇప్పటికైనా దేశ ప్రధాని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏదైతే కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రజలకి భద్రత ఇంకా పటిష్టంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అసలు సంబంధం లేదు, వాళ్ళు దేనికి సంబంధం వ్యక్తులు కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి అండగా కూడా మేము ఉండడానికి మా పార్టీ తరఫున మేము అందరం ఉండడానికి కూడా ఉంటాము. బీజేపీ ఏదైతే చర్యలు తీసుకుంటుందో రానున్న రోజుల్లో ఈ టెర్రర్ అటాక్ ని ఆపడానికి వారికి కూడా మేము మద్దతు తెలుపుతాం. ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేమందరము ప్రజల్ని రక్షిస్తున్నాం. ఈ ఒక్క చిన్న వైఫల్యంతోనే వాళ్ళ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో చాలా అమాయకమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల
భద్రత గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. సత్యనారాయణ, సతీష్, మెట్టు కుమార్, విజయ్ గౌడ్, ప్రసన్న లక్ష్మి, విజయ్ గౌడ్, ప్రసన్న లక్ష్మి, శైలజ, రాశి, రోజా. నరేంద్ర మోడీ గారు మీరు ఆ చర్య మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని కోరుకుంటూ, భారతదేశానికి నాయకత్వం వస్తున్న బీజేపీ పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈరోజు మరి తగిన చర్యకు జరిగిన సంఘటనకు మరి ఇప్పటికే ప్రతీకార చర్య ఉండాలి. మీకు భారతదేశం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీ ఎంట ఉంది. మరి ఏదైనప్పటికీ కూడా ఇటువంటి చర్యలు లేకుండా ఇంకా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను భయానికి గురి చేస్తూ ఈరోజు మీరు ఇంకా కాలయాపన చేసడం సరి అయింది కాదు. మరి ఆ విధంగా మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు ఏ అమాయక ప్రజలు ఏ పాపం ఎరిగిన అమాయక ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా కార్పొరేటర్లు, మీడియా మిత్రులకు నమస్కారం. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూనీ చేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బాల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన 4 పాకిస్తానీలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.